ఇది చారుపొడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, వాము, మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి. వెల్లుల్లి పచ్చివి మిక్సీ కొట్టేస్తాం. ఈ మిగతావన్నీ ఫ్రై చేస్తాం, డ్రై ఫ్రై చేస్తాం. ఒక్కొక్కటిగా చేసుకుంటే బాగుంటది. కాకపోతే ఇప్పుడు నేనేమో వీడియో కోసం అన్ని కలిపే చేసేస్తున్నాను. ఈ మూడు ఒకే మీడియం ఫ్లేమ్ లోనే జాగ్రత్తగా మంచి అరోమా వచ్చే వరకు వేస్తే బాగుంటది. వామ్ వేస్తున్నాం కనుక డైజెషన్ కి గట్రా బాగుంటది అనమాట. చిన్నపిల్లలకి గట్రా చారు కానీ రసం కానీ చేసేటప్పుడు ఈ పొడి స్టోర్ చేసుకొని వేస్తే చాలా బాగుంటది. డైజెషన్ గట్రా ఈజీగా అవుతుంది పిల్లలకి గట్రా. మంచి స్మెల్ అయితే వస్తుంది వాముది గట్రా, జీలకర్ర గట్రా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే పక్కకు తీసేసుకొని మిగతావి మామూలుగా ఒకటి వేసుకొని నాకు ఇంకొక ఆప్షన్ దాకా నేను అన్ని ఒకసారి వేసేస్తున్నాను. ఇంకో ఎల్లుల్లిపాయ ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడేమో ఈ మిగతావన్నీ అందులో వేసేద్దాం, ఒకసారి ఫ్రై చేసేద్దాం. పక్కకు కడిగేసి ఎండబెట్టింది అయితే మంచిది. ఇవి కూడా ఎగిపోయి. సో వీటిని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని ఇందులో కూడా కొంచెం ఉప్పు అలాగే పసుపు ఈ రెండు కూడా వేసి మిక్సీ కొట్టేస్తే రసం ఆర్ చారు పొడి రెడీ. వీటిని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనియాలి. ఇదిగోండి చల్లారిపోయి ఇవి కూడా ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకుంటే రసం ఆర్ చారు పొడి రెడీ. ఇవన్నీ చెప్పినట్లు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు. ఆ తర్వాత చారు పెట్టుకున్న రసం పెట్టుకున్న మీకు కావలసినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.